ఈ స్టోరీ లింక్ ప్రకారం బానిస వంశం సంబంధించి మీకు రివిజన్ మళ్ళీ చేస్తాను. అంటే ఈ ఎవరెవరు వస్తున్నారు బానిస వంశం రాజులు వచ్చిన తర్వాత ఈ లింక్ అప్ స్టోరీ ప్రకారం ఖిల్జీ వంశం అనేది లింక్ చేస్తాను. ఇప్పుడు మొదట మీకు ఏం చెప్పాను, ఒక బానిస అనే అతను కుతుబ్ మినార్ పక్కన, ఢిల్లీలోని కుతుబ్ మినార్ పక్కన ఒక ఇల్లు కట్టుకొని తర్వాత అందులో ఎవరు ఉంచారు, తన కూతురైన రజియాను మరియు ఒక బాలుని ఉంచాడు. ఉంచి వాళ్ళిద్దరు బయటికి రాకుండా ఒక పెద్ద కైక, ఒక కంచె నిర్మించాడని చెప్పాను. దీని ప్రకారం మనకు ఇక్కడ వరకు అయిపోయింది ఏంటి, బానిస వంశం సంబంధించి. దీంట్లో లింక్ చేశాను ఒక బానిస అంటే బానిస వంశం సంబంధించి. కుతుబ్ మినార్ పక్కన అంటే కుతుబుద్దీన్ ఐబక్ మొదటివాడు బానిస వంశంలో. తర్వాత ఒక ఇల్లు కట్టుకున్నాడంటే ఇల్టుట్మిస్ సెకండ్. ఓకేనా, ఇందులో వాళ్ళు బయటికి రాకుండా ఎవరిని, వాళ్ళ కూతురు ఎవరు, రజియాను ఉంచాడు, అంటే రజియా సుల్తానా థర్డ్. తర్వాత ఒక బాలుని కూడా ఉంచడం జరిగింది, అంటే బాలుడిని అంటే బాలుడు అంటే బాల్బన్. ఓకేనా, ఫోర్త్. నెక్స్ట్ వాళ్ళిద్దరు బయటికి రాకుండా, రజియా మరియు బాలుడు ఇద్దరు బయటికి రాకుండా పెద్ద కైక నిర్మించాడని చెప్పాను. కైక అంటే లాస్ట్ వ్యక్తి ఎవరు, కైకబాద్. ఇప్పుడు ఖిల్జీ వంశం సంబంధించి చూద్దాం. తర్వాత బయటికి రాకుండా చేసిన తర్వాత, ఇద్దరు బయటికి రాకుండా రక్షణ ఒక కైక నిర్మించిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే, తర్వాత వాడు ఏం చేస్తాడు, బానిస కిల్లి నములుకుంటూ బయటికి వెళ్తాడు. ఆ ఇంటి దగ్గర అతని చుట్టూ ప్రిమిసెస్ లో ఒక దగ్గరలో ఒక నది ఉంటుంది, పెద్ద నది. ఆ నది దగ్గరికి వెళ్తాడు, కిల్లి నములుతూ బయటికి వెళ్తాడు. పక్కనే ఉన్న జలాశయంలో, ఆ నది దగ్గర జలాశయంలో వస్తున్న అలలు వస్తాయి కదా, ఆ నదిలో వచ్చిన అలలు ఉంటాయి కదా, అలలను చూస్తూ ముబారక్ అని చెప్పేసి ఖుషిగా అరుస్తాడు. ఆ రోజు పండుగ అని చెప్పేసి అనుకోండి, పండుగ రోజు ముబారక్ అంటారు కదా, ఈ రోజు రంజాన్ పండుగ, ఈద్ ముబారక్ అంటారు కదా. సో అతను కూడా ఆ రోజు పండుగ కాబట్టి అక్కడ వస్తున్న అలలను చూస్తూ ఖుషిగా ముబారక్ అని చెప్పేసి ఖుషిగా అరిచాడు. దీని ప్రకారం లింక్ చేసుకుంటే ప్రతి ఒక్క రాజుని వర్షక్రమంగా గుర్తుపెట్టుకోవచ్చు. కిల్లి నములతో అంటే వంశం సంబంధించి ఈ లింక్ చేస్తున్నా, ఖిల్జీ వంశం సంబంధించి. నెక్స్ట్ పక్కనే ఉన్న జలాశయంలో అంటే జలంలో అంటే జలాలుద్దీన్ ఖిల్జీ. మొదట వచ్చే రాజు ఎవరు, మొదట వచ్చే రాజు జలాలుద్దీన్ ఖిల్జీ. జలంలో వస్తున్న అలలను చూసి జలంలో అలలు వస్తాయి కదా, సో జలాలుద్దీన్ ఖిల్జీ. జలం అంటే జలాలుద్దీన్ ఖిల్జీ, అలలు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వచ్చే రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ వస్తాడు. నెక్స్ట్ సెకండ్ ఖిల్జీ వంశంలో ఇతను ఫస్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ ఆ రోజు ఏంటి, పండుగ అని చెప్పాను. పండుగ కాబట్టి పండుగ రోజు ఏమంటారు, ముబారక్ అని విజేస్తారు కదా. అక్కడ అలలను చూస్తూ ఖుషిగా ముబారక్ అని చెప్పి ఖుషిగా అరిచాడు. ముబారక్ అని చెప్పేసి ఖుషిగా అరిచాడు. ముబారక్ అంటే ముబారక్ షా, తాడెవరు, ముబారక్ షా వస్తాడు. తర్వాత ఖుషిగా అంటే లాస్ట్ ఖుస్రు ఖాన్. ఓకేనా, ఖుస్రు ఖాన్ అనేది లాస్ట్ చివరి పాలకుడు ఖిల్జీ వంశం సంబంధించి. ఖిల్జీ వంశం సంబంధించి మీకు రాజుల ట్రిక్ అని చెప్పాను కదా, ఒక ఇమేజ్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కిల్లి నములుతూ అంటే ఖిల్జీ వంశం. ఓకేనా, తర్వాత ఏంటి, పక్కన ఉన్న జలాశయం దగ్గరకు వచ్చాడు కదా, జలాలుద్దీన్ ఖిల్జీ 1, జలాలుద్దీన్ ఖిల్జీ. తర్వాత అలలను చూస్తూ సెకండ్ అల్లావుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ. తర్వాత ముబారక్ అని చెప్పేసి పండుగ ఒకటి ముబారక్ అని అరిచాడు, ముబారక్ షా. ఓకేనా, ముబారక్ షా థర్డ్. లాస్ట్ ఖుషిగా అరిచాడు, 4th ఖుస్రు ఖాన్. వీరికి సంబంధించి ఇప్పుడు నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను.